హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే డెలివరీ తర్వాత చికెన్ ఎప్పటి నుంచి తీసుకోవచ్చు అన్న ఒక డౌట్ అయితే వస్తుంది. ముఖ్యంగా సీ సెక్షన్ డెలివరీ వాళ్ళకి డౌట్ వస్తుంది. సో సీ సెక్షన్ డెలివరీ వాళ్ళైనా నార్మల్ డెలివరీ వాళ్ళైనా చికెన్ ఎప్పటి నుంచి తీసుకోవచ్చు అనేది మనము ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే డెలివరీ తర్వాత చికెన్ ఎప్పటి నుంచి తీసుకోవచ్చు అని అంటే, సో అయితే మనకి చికెన్లో 3 టైప్ ఆఫ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకి ఫారెన్ కోడి అంటే ఈ జుట్టు కోడి అంటాం కదా, అదన్నమాట. సో అలాగే ఇంకొకటి బాయిలర్ కోడి, అలాగే ఇంకొకటి నాటుకోడి. ఈ 3 కోళ్ళు ఉంటాయి. అయితే మనము ఇందులో ఈ ఫారెన్ కోడి కానీ లేకపోతే ఈ నాటుకోడి తింటే ఏం పెద్దగా ప్రాబ్లం కాదు. అంటే ఒక 15 డేస్ తర్వాత తీసుకోవచ్చు, తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. ఒక 15 డేస్ 1 మంత్ తర్వాత ఈ కోడి తీసుకుంటే ఏం ప్రాబ్లం కాదు. కానీ మనం కొంచెం మసాలాలు గట్టిగా దట్టించి అలాగే ఫుల్ కారం తింటూ మాత్రం చేయొద్దు, అది బిడ్డ పైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మీకు కూడా అంత మంచిది కాదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, మంట రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెం తగ్గించి తీసుకోవచ్చు 1 మంత్ లేదా 15 డేస్ తర్వాత. కానీ ఈ బాయిలర్ కోడ్ ఏదైతే ఉంటుందో దీనికి మాత్రం మినిమం ఒక 2 మంత్స్ అన్న 3 మంత్స్ అన్న ఆగండి. ఎందుకంటే సో ఈ బాయిలర్ కోడి నార్మల్ వ్యక్తులు తింటేనే సో మనకి పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. ఆ రోజు తిన్న నెక్స్ట్ డే కొంచెం బాడీ పెయిన్స్ మజ్జుగా అనిపించడం జరుగుతుంది. అలాగే కొంతమంది కీళ్ళ నొప్పులు అట్లా ఉంటాయి కదా, వాళ్ళకి ఆ కీళ్ళ దగ్గర ఇట్లా ఉబ్బినట్టు అవుతూ ఉంటుంది. సో మనం మన ఇంట్లో పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాం. సో ఏంటి ఈ బాయిలర్ కోడి తినడం వల్ల సో ఈ వాతం అనేది అవుతుంది. సో అందువల్ల ఏంటంటే మనకి కూడా ఆల్రెడీ మనం సీ సెక్షన్ డెలివరీ అయ్యి నార్మల్ డెలివరీ అయి ఉంటే మన బాడీ సెన్సిటివ్గా ఉంటుంది. సో అప్పటికే ఇంకా బాడీ పెయిన్స్ చాలా ఉంటాయి. కాబట్టి సో ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఇంకా బాడీ పెయిన్స్ ఎక్కువగా అయిపోతుంది, ఇంకా వాపులు రావడం అట్లా జరుగుతుంది. సో స్టిచెస్ దగ్గర కూడా నొప్పి రావడం జరుగుతుంది. అందుకనే మినిమం ఒక 3 మంత్స్ 2 మంత్స్ కంప్లీట్ అయ్యాక ఆగండి, ఆగిన తర్వాతే తీసుకోండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా మీరు కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.